కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర ప్రారంభానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ఈ నెల 14న మణిపూర్ నుంచి ప్రారంభించాలనుకున్న రాహుల్ యాత్రకు అనుమతి దొరకలేదు. మణిపూర్లోని ఇంఫాల్ తూర్పు నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. యాత్రకు అనుమతి కోసం మణిపూర్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎమ్మెల్యే మేఘా చంద్ర పార్టీ నేతలతో కలిసి సీఎం బీరేన్ సింగ్ ను కలిశారు. రాహుల్ యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎంను కోరారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కారణంగా యాత్రకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు సీఎం బీరేన్ సింగ్. మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమన్నారు మేఘా చంద్ర. అనుమతి నిరాకరించడంతో ఓ ప్రైవేట్ స్థలానికి వేదికను మార్చామని చెప్పారు. మణిపూర్ నుంచి ముంబై వరకు 14 రాష్ట్రాలు 85 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. దేశపై మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, మణిపూర్ సర్కార్ రాహుల్ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? చంద్రిక, మణిపూర్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ గత కొంతకాలంగా నడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాహుల్ గాంధీ 14వ తారీఖు నుంచి భారత్ జోడో న్యాయయాత్ర పేరుతోటి పాదయాత్రకం బస్ యాత్ర రెండూ ఉంటాయి. అక్కడి నుంచి యాత్ర ప్రారంభించాలని కూడా భావించారు. మణిపూర్కు సంబంధించి ఇంపాల్ ప్యాలెస్ గ్రౌండ్లో వెన్యూను కూడా ఫిక్స్ చేసుకున్నారు. దానికి సంబంధించిన అనుమతి కోసం ముందస్తుగానే డిప్యూటీ కమిషనర్కి వారు అర్జీ అనేది కూడా పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా సమాధానం రాకపోవడంతో ఈరోజు ఏకంగా సీఎంను కలిశారు. మణిపూర్ సీఎంను కలిసి యాత్రకు సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించిన పాదయాత్రకు సంబంధించి అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పబ్లిక్ గ్యాదరింగ్స్కి, పబ్లిక్ యాత్రలకు సంబంధించి అనుమతి ఇవ్వలేము అంటూ కూడా ఆయన సమాధానం చెప్పారు. దాంతో వారు వేరే గ్రౌండ్ అయితే ప్రస్తుతానికైతే పరిశీలిస్తున్నారు. ప్రైవేట్ ప్రాపర్టీలో దీనికి సంబంధించిన యాత్ర చేయాలి, వేరొక మొదట అనుకున్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ నుంచి యాత్రను ప్రారంభించాలని కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి రేపట్లోగా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి మరోమారు దానికి సంబంధించిన అనుమతికి సంబంధించి యాత్రకు స్టేజ్ కావచ్చు, లేకపోతే ర్యాలీ నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించి మరొకసారి ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతూ లేఖ అనేది కూడా రేపు మరొకసారి కలిసి ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మణిపూర్ నుంచే యాత్ర ప్రారంభమవుతుంది. కాకపోతే మొదట అనుకున్నటువంటి ప్యాలెస్ గ్రౌండ్ నుంచి కాకుండా మరొక ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభిస్తాము. ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ డ్రామాలు చేయడానికి కాదు, కేవలం ప్రజల సమస్యలు తీర్చడం కోసమో లేకపోతే ప్రజల సమస్య పరిష్కారం చూపేందుకు మాత్రమే తాము ఈ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నాము. రాజకీయాల కోసమో లేకపోతే మరో ఇతర కార్యక్రమాల కోసం కాదు. ఖచ్చితంగా అనుమతి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి యాత్ర అనేది కూడా చేస్తాము. మణిపూర్ నుంచే ఈ యాత్ర అనేది కూడా ప్రారంభమవుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. రేపు మరొక మారు ప్రభుత్వ అధికారులను కలిసి రేపు మరొకసారి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. 14వ తారీఖు అంటే చాలా తక్కువ సమయం ఉంది. వాటికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు కూడా కొంత సమయం అనేది కూడా పడుతుంది కాబట్టి ముందస్తుగానే వీటికి సంబంధించిన అనుమతుల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇంకా వెన్యూ అనేది ఒకటి ఫైనల్ అయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను లేకపోతే సీఎంను మరొకసారి కలిసి దానికి సంబంధించిన అనుమతి కోసం ప్రయత్నం చేయడం అనేది చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 66 రోజుల పాటు రాహుల్ గాంధీకి ఈ యాత్ర భారత్ జోడో న్యాయయాత్ర జరగబోతా ఉంది. మణిపూర్ నుంచి మొదలు పెట్టుకుని ముంబై వరకు 15 రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన పాదయాత్రకం బస్ యాత్ర రెండూ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. 6,600 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్ర అనేది కూడా ఉండబోతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అట్టడుగు స్థాయి ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు మొన్ననే ప్రకటించారు. దీనికి సంబంధించిన రేపు 14వ తారీఖున ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతుంది అనే దానిపైన రేపు మధ్యాహ్నం తర్వాత ఒక పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా వస్తుంది. చంద్రిక.